బహ్రెయిన్ నుంచి హరికృష్ణ జాయిన్ అయ్యారు. అసలు అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరికృష్ణ గారు నమస్తే. సార్ నమస్కారం అండి. చాలా ధన్యవాదాలు అండి మీకు, అలాగే ప్రేక్షకులు ఏవైనా ప్రేక్షకులకి డిబేట్లో జాయిన్ అయినందుకు మీకు కూడా ధన్యవాదాలు. అయితే ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి? ఈ 45 days సీజ్ ఫైర్ అనే మీడియేషన్కి ఇనిషియేట్ చేస్తున్నది ఎవరు? గల్ఫ్ కంట్రీస్ ఏమంటున్నాయి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏమంటున్నాయి, అమెరికా ఇజ్రాయెల్ ఎక్కువ పుష్ చేస్తున్నాయి దీనికోసమని అంటున్నారు కదా, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నేను ఫస్ట్ బహ్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానండి. బహ్రెయిన్ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ జనాలకు సంబంధించినటువంటి పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. మామూలుగా డే టైంలో అసలు పెద్ద బాంబింగ్ ఏమన్నట్లేదు, ఓన్లీ నైట్ టైమింగ్స్ లో కొంచెం బాంబింగ్ ఉంటుంది. అది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్టికులర్ ఏరియాస్ లో పర్టికులర్ కంపెనీస్ కానీ లేదా పర్టికులర్ గా యుఎస్ బేస్ సంబంధించినటువంటి అలాంటి వాటిలో చెప్తున్నారు తప్పితే జనాలకు సంబంధించి పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. అందరూ డే టు డే యాక్టివిటీస్ అన్ని బాగానే జరుగుతున్నాయి, అన్ని కంపెనీస్ రన్ అవుతున్నాయి. జనాభా పరంగా పెద్ద ఎటువంటి మేజర్ గా ఇబ్బంది ఏం లేదండి. కాదు భయం అనేది మటుకు ఉంటుందండి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆ సౌండ్స్ అవి వచ్చినప్పుడు ప్రతిరోజు భయపడతా బతకడం అనేది ఉంటుంది. దానికి తప్పితే మిగిలినగా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఫుడ్ పరంగా కానీ మిగిలిన అన్ని అమ్యూనిటీస్ అన్ని అవైలబిలిటీ కానీ చాలా బాగుంటున్నాయి. ఇమీడియట్ సర్వీసెస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సర్వీసెస్ ప్రొవైడింగ్ కానీ అవన్నీ చాలా బాగుంటున్నాయి బహ్రెయిన్ పరంగా చూసుకుంటే. ఇంకా దీనికి సన్ని సంబంధం అంటారా, యాక్చువల్గా ఈ యుద్ధం వలన ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే మిడిల్ ఈస్ట్ అండి. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఎలాగో ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే అది వాళ్ళు కొని తెచ్చుకున్నది కాబట్టి తరలేదు. కానీ మిగిలిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా ఇబ్బంది పడుతుందంటే మిడిల్ ఈస్ట్ అండి బాగా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి దాంతో సంబంధం లేదు, వీళ్ళే ఎంటర్ అవ్వలేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఒక్క కంట్రీ కూడా బ్యాక్ ఎప్పుడు ఫైర్ చేయలేదండి. వాళ్ళు ఫైర్ చేస్తున్నప్పటికీ వీళ్ళు ప్రొటెక్ట్ మాత్రమే చేసుకుంటున్నారు. దే టేకింగ్ సమ్ హెల్ప్ అండ్ దెన్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా మనం మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనే దానికన్నా యుద్ధంలో గెలిపోవటం కన్నా కూడా ముఖ్యం పీస్, శాంతి, జనాల పరిస్థితి ఏంటనేది చూడాలండి. ఇప్పుడు ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా జనరల్ గా ఇరాన్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇరాన్ చాలా లాస్ అవుతుంది. దే లాస్ సో మెనీ లీడర్స్, చాలా లీడర్స్ అవును ఈ రోజు కూడా సరిపోయారు. అవునండి, అలా సో ఎక్స్టెండ్ అయ్యే కొన్ని ఇరాన్ కూడా చాలా లాస్ అవుతుందండి. అందువల్ల అందరూ శాంతి పాయింట్ ఆఫ్ వ్యూలో, పీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని అందరూ శాంతి ఎంత త్వరగా గల్ఫ్ కంట్రీస్ కాదు, గల్ఫ్ కంట్రీస్ అంటే బహ్రెయిన్ కానీ లేకపోతే అదర్ అమన్ కానీ అండ్ యుఏఈ, ఈ కంట్రీస్ వ్యూ ఎలా ఉంది? వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళకి ఏంటంటే శాంతి ఎంత త్వరగా యుద్ధం ముగిసిపోతే బాగుండు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారండి అందరూ. వీళ్ళంతా కూడా ఎంత త్వరగా యుద్ధం ముగిసిపోతే, మెయిన్ ఏంటంటే అమ్యూనిటీస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇవే కదండి. ఒక్క షిప్స్ ఏమీ రావట్లేదు సరిగ్గా, ఫ్లైట్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎస్పెషల్ బహ్రెయిన్ కదా అసలు ఫ్లైట్సే లేవండి, ఇప్పుడు కంప్లీట్ గా ఆఫ్ చేశారు. ఇప్పుడు బహ్రెయిన్ నుంచి రావాలన్నా కానీ కాస్ట్ ఆఫ్ ఇది కూడా చాలా పెరిగిపోయింది జనరల్ మెంబర్స్ అందరికి కూడా. ఇక్కడ నుంచి సౌదీ రోడ్వే వచ్చి సౌదీ నుంచి రావాల్సి వస్తుంది అందరూ ఇక్కడ నుంచి. ఈవెన్ సౌదీ కూడా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఎఫెక్ట్ అయినప్పుడు ఆ టైంలో కొన్నిసార్లు ఫ్లైట్లు ఆపటము, మళ్ళీ కొంచెం ఒక 2-3 hours తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం అలా చేస్తున్నారండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్ అవుతాయండి. ఇవన్నీ కూడా దే వాంట్స్ పీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాక్చువల్గా. ఓకే, అంటే వాళ్ళ ప్రెషర్ కూడా ఉండి ఉండొచ్చా? ఎందుకంటే సౌదీ పాకిస్తాన్ ఫ్రెండ్స్ కదా, సౌదీ ప్రెషర్ కూడా ఉండొచ్చా ఈ మీడియేట్ చేసే విషయంలో? అవునండి. ఈవెన్ అసలు అమెరికా టాక్స్ వస్తుందంటే డెఫినెట్ గా మిడిల్ ఈస్ట్ నుంచి ప్రెజర్స్ ఉండబట్టి కొద్దిగా టాక్స్ వస్తుందని అనుకుంటున్నాను అండి. ఓకే, రైట్. పవిత్ర గారు, పెద్ద ఫైనాన్షియల్ గా లాస్ రావచ్చు కానీ మీ విడిగా అమెరికాకి పెద్ద లాస్ ఏమి ఉండదు కదండి దీని వల్ల. వీళ్ళు ఓన్లీ ఇక్కడ బేసెస్ కొడుతున్నారు తప్పితే డైరెక్ట్ గా అమెరికాని ఎక్కడ వీళ్ళు అటాక్ చేయలేరు. అమెరికా పెద్ద డైరెక్ట్ గా పోయింది. ఈవెన్ మిలిటరీ పరంగా కూడా పెద్ద కొన్ని ఫ్లైట్స్ అయితే లాస్ అవ్వచ్చు కానీ హ్యూమన్ లాస్ చాలా తక్కువ. అంటే అట్లా కాదు కదా, ప్రపంచానికే నేను పెద్దనని అని చెప్పుకునే అమెరికా ఇట్లా డ్యామేజ్ అవుతూ ఉంటే ప్రపంచ దేశాల్లో దాని పరపతి కూడా పోతుంది. వాళ్ళకి లాభమా, ఫైనాన్షియల్గా లాభమా అనే సెకండరీ, కానీ అమెరికా పెద్దన్న ప్రపంచానికి అని చెప్పుకునే ఇది నుంచి ఆ స్థానాన్ని, ఆ హోదాని కోల్పోతుంది మెల్లమెల్లగా జనం మైండ్స్ లో. అది ట్రంప్ గారు అటాక్ డెసిషన్ తీసుకున్నప్పుడు తగ్గిపోయిందండి. అదే అంటున్నా. సో అది జరుగుతుంది. ఇప్పుడు అమెరికన్స్ యొక్క అమెరికాలో అతనికి వ్యతిరేకత పెరగడానికి కారణం కూడా అదే. నువ్వు అమెరికా పరువు తీసేస్తున్నావు నువ్వు అనేదే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు. రైట్, ఓకే.